హైదరాబాదులో చెరువుల ఆక్రమణ చాలా అలాగే జరిగింది. హైదరాబాద్ అంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఎదురుకుండా ఉన్న భూముల్లో చెరువు ఉండేది, కానీ అక్కడ ఒక కాలనీ వచ్చింది. ఇప్పుడు మధురానగర్కి బ్యాక్ సైడ్ కాలనీ, అది చెరువే. అది ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఒకప్పుడు ప్రతి చోట ఏం జరుగుతుందంటే, ముందు పేదలు ఆక్రమించుకుంటారు, పేదలు రెగ్యులరైజ్ అవుతుంది. అదంటే నెమ్మదిగా రకరకాల పోరాటాల తర్వాత ఇప్పుడు యూసఫ్గూడ చెరువు లేదు, అక్కడ పెద్ద పెద్ద భవంతులు వచ్చినాయి. అలాగే సారథి స్టూడియోస్ బ్యాక్ సైడ్, ఇదేమో ఎదుర్కొండా, అది ఇందాక మాట్లాడుకున్నాం మనం, బ్యాక్ సైడ్ కూడా ఆ ప్రాంతంలో కూడా ఆక్రమణలు జరిగినాయి. అంటే అమీర్పేట వైపు, అమీర్పేట మెట్రో వైపు, ఆ ఏరియాలో అక్కడ కూడా చెరువు ఉండేదని చెప్తారు. అది కూడా ఇప్పుడు స్లమ్స్ ఉన్నాయి అక్కడ, మొత్తం స్లమ్మే ఉంటుంది. ఈ స్లమ్స్ ఉన్నటువంటి ఏరియాలో పేదలు ఆక్రమించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. ముందు కత్తెరపాకలు వేస్తారు, ప్రభుత్వాలు తీసేస్తాయి, దాని మీద ధర్నాలు జరుగుతాయి. తర్వాత వాళ్ళకి ఏదో అక్కడ ఉండండి అంటారు, నెమ్మదిగా కరెంటు వస్తుంది, ఇలా మొదలై రోడ్లు వేస్తారు, నెమ్మదిగా వారికి బీఫారాలు ఇస్తారు, ఇది ఎవరికి అమ్ముకోకూడదు, మీరు మాత్రమే ఉండాలి అంటారు. కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఒక 5-6 ముక్కలు తీసుకుని అఫిడవిట్ల మీద రిజిస్ట్రేషన్లు రాసుకుని, అంటే నోటరీ చేయిస్తారు, నోటరీలు చేయించి తీసుకుని అక్కడ పెద్ద భవంతులు నిర్మాణం జరిపి నెమ్మదిగా ఆ ప్రాంతం నుంచి పేదల్ని పంపించేసి దాన్ని ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసుకుని నెమ్మదిగా పట్టాల దిశగా నడిపిస్తారు. ఓకే, పెద్ద ప్రాసెస్ ఇదంతా జరిగి చాలా ప్రాంతాలు అలా, చాలా చెరువులు అలా వెళ్ళిపోయినవే. ఓకే, ఇంకొక స్టైల్ ఏంటంటే, ప్రభుత్వం కేటాయిస్తుంది. దేనికి కేటాయిస్తుంది? ప్రభుత్వాలకు కేటాయించేటువంటి అధికారం లిబరలైజేషన్ తర్వాత పెరిగింది. ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి, నేను ఇక్కడ ఒక పెద్ద కంపెనీ పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తాను అంటాడు. ప్రజలకి ఉపాధి కల్పించటం కోసం వారెవరో వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టి బోల్డ్ త్యాగం చేస్తున్నాడు ఆయన. అటువంటి పారిశ్రామిక త్యాగధనుడికి మనం ఏమిచ్చినా తక్కువ అని ఒక 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆయన కేటాయిస్తారు, వారు తీసేసుకుంటారు. ఈ మధ్య కాంతారా అనే సినిమా చూసాం మనం. కాంతారాలో ఒక పాత రాజుగారి కొడుకు, ఇదంతా మా జమీలో ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం వైపుకి వెళ్ళిపోయింది, దీన్ని మళ్ళీ మనం తీసుకోవాలని ఏదో చిన్న ఆ ప్రాంతీయ అక్కడ ఉండేటువంటి గ్రూపుల మధ్య గొడవలు పెట్టి ఏదో చేయాలని ట్రై చేస్తాడు. దాన్ని అటవీ శాఖ సహకారంతో హీరో ఇబ్బంది పెట్టి మొత్తానికి జనాలని బయటకు తీసుకొస్తాడు. కానీ ఆయనకి ఏమాత్రము తెలియదు, అమాయకుడు ఆ భూస్వామి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ పని కాదు చేయాల్సింది. ఆయన ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళ పాత అడవి వాళ్ళకే అప్పచెప్పేది ప్రభుత్వం, సింపుల్గా అయిపోయేది అంటారు. అంతే, అదే జరుగుతోంది ఇప్పుడు. అలాగే భూములు తీసేసుకుంటారు. ఓకే, సెజ్ల పేరుతోటి నడుస్తున్నదంతా అదే అంటారు. సెజ్ల పేరుతో జరిగేది, కానీ రకరకాలు. ఒక ఫ్యాక్టరీ పెడతామంటారు, వచ్చి తీసుకుంటారు, పత్రిక పెడతామంటారు, తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ దాసనారాయణరావు గారి ఉదయం ఆఫీసు గొడవ ఒకటి నడుస్తోంది కదా. ఇలాంటివి అనేకం ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఏదో త్యాగం చేస్తున్నారు వీళ్ళు ప్రజల కోసం అని చెప్పి ఒక నోట్ పెట్టి దాని వెలుగులో వీళ్ళకి భూములు ఇస్తారు. ఆ భూముల్ని ఇతర వ్యాపారాలకు మళ్లించినప్పుడు వివాదం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ టింబర్ ఎస్టేట్ పెట్టినప్పుడు వివాదం అయి కదా కోర్టులో కేసు నడిచింది. అప్పుడు కూడా స్టే తెచ్చుకున్నాడు నాగేశ్వరరావు గారు. అయితే ఆయన ఇమ్మీడియట్గా టింబర్ ఎస్టేట్ అక్కడి నుంచి తరలించేశాడు. ప్రభుత్వం రియాక్ట్ అయిన మరుక్షణం తీసేశాడు ఆయన. అయినప్పటికీ కేసు కొనసాగింది. ఇలాంటి వివాదాలు అనేకం కనిపిస్తాయి. ఇలా ఆక్రమించిన, అంటే పేదలు ఆక్రమించి దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని పెద్దవాళ్ళు కొనేసుకుని, ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకెక్కడో ఆక్రమించుకుంటారు.
ఇలా ఈ దేశంలో దళిత కులాల మీద ఒక అపవాదు కనిపించకుండా ప్రచారంలో ఉంటుంది. వీళ్ళకి స్థలాలు ఇస్తుంది ప్రభుత్వం, వీళ్ళు ఉండరు అక్కడ, అమ్మేసుకుని మళ్ళీ ఇంకెక్కడో వీళ్ళ జీవితం అంతా ఆక్రమించుకోవటమే. అసలు ఈ దేశం నాశనం కావడానికి వీళ్ళే కారణం అని అగ్రకులాల వాళ్ళు సరదాగా కామెంట్ చేస్తారు.